దారి అవుతుంది ఎవరు ఎదుర్కొండ దేవాలయాల మీద పట్టణం చేయొచ్చు, దేవుళ్ళ మీద పట్టణం చేయొచ్చు, దేవాలయాల ఆస్తులు కొలగొట్టచ్చు, భూములు కొలగొట్టచ్చు, పూర్తిగా దేవాలయాలను కూడా ధ్వంసం చేయొచ్చు. శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద భక్తులు భగవంతుడికి ఇచ్చే కానుకలు కొల్లగొట్టచ్చు, ఆస్తులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ధోరణి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఈ రాష్ట్రంలో జరుగుతుండడము అత్యంత దారుణమైన విషయము. అయితే ఇది మరో అడుగు ముందుకు వేసి దేవుడికి దేవాలయాలకు భూముల దోపిడీ మాత్రమే కాదు, చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రసాదాలు నైవేద్యాలు కూడా కల్తీ చేసి అపవిత్రం చేసే నీచమైన కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరుగుతుందంటే దీనికి యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ సమాజము సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంది. మనలో మనకున్న చిన్న చిన్న విభేదాలన్నీ పక్కన పెట్టి దేవుళ్లకు, దేవాలయాలకు, దేవుడి ఆస్తులకు, దేవుడి సనాతన ధర్మానికి ఎవరు అపచారం చేసినా, దేవుడి జోలికి, దేవాలయాల జోలికి ఎవరు వచ్చినా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. తప్పు చేస్తే పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా తరిమి కొడతారనే భయం పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి, స్వామి ప్రసాదానికి జరిగిన అపచారం పైన ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ సమాజం ఈరోజు ఎంతో వేదనకు గురవుతోంది. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం